హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హెల్ప్ ఇన్ తెలుగు. ఇవాల్టి వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. ఆసరా పెన్షన్ అనేది ప్రభుత్వం విడుదల చేస్తుంది, కానీ చాలామందికి అనేది ఆసరా పెన్షన్స్ అనేది అందవన్నమాట. చాలామంది కంగారు పడుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు పెన్షన్స్ అనేది ప్రభుత్వం రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు చాలామంది చూడండి స్టేటస్ అనేది చెక్ చేసుకుంటారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా నేను చాలా చూశాను. పర్టికులర్గా 1 పర్సన్ ఉండే అనమాట, ఆ పెద్ద అయినా. సో అతనికి పెన్షన్ అనేది ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఎప్పుడైతే మనకు కొత్త పెన్షన్ శాంక్షన్ అయినాయి కదా, సో అతనికి అప్పుడే తన పెన్షన్ కూడా అప్రూవ్ అయింది, కానీ అతని అకౌంట్లో మాత్రం, బ్యాంక్ అకౌంట్లో ఆ పెన్షన్ మాత్రం క్రెడిట్ కాలేదు. అలాగే ఆసరా పెన్షన్ వెబ్సైట్లో వెళ్ళి చూస్తే అక్కడ ఆ అమౌంట్ అనేది ప్రతి మంత్ అనేది ప్రభుత్వం వేస్తూనే ఉంటుంది. ఆ అమౌంట్ అనేది పెరుగుతూ పోతుంది అనమాట. ఇప్పుడు ఇవాళ 4000 వేసింది, అది అకౌంట్లో, ఆయన బ్యాంక్ అకౌంట్లో రాలేదు. మళ్ళీ నెక్స్ట్ మంత్ 4000, 8000 అయిపోయింది, 16,000, 32,000, ఇలా పెన్షన్ అమౌంట్ అనేది పెరుగుతూ పోతుంది అనమాట. కానీ వాళ్ళ అకౌంట్లో మాత్రం క్రెడిట్ అవ్వదు. ఓకేనా? సో ఇలా ఎందుకు జరుగుతుంది, ఎందుకనేది చాలామంది గవర్నమెంట్ అనేది పెన్షన్ అనేది వేసిన తర్వాత చాలామంది అకౌంట్లో డబ్బులు ఎందుకు రావు, ఓకేనా, ఈ మిస్టేక్ ఎక్కడ జరుగుతుందని చాలామందికి డౌట్స్ రావచ్చు. అందుకోసమే ఇవాళ వీడియోలో ఆ డౌట్ క్లియర్ చేస్తాను. వీడియోని ఎన్ని దాకా చూస్తేనే మీకు మొత్తం జ్ఞానం అనేది వస్తుంది. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ నథింగ్ టు యూజ్ అనమాట. మొత్తం వీడియో చూడండి, మన ఛానల్ నుంచి ఏదో ఒకటి నేర్చుకొని పోండి. ఇన్ కేస్ మీరు మా ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ అయ్యి ఉంటే సో ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో మీరు అందరికంటే ముందు చూడడానికి. సో చాలామంది అనేది ఒకటే డౌట్ అనేది వాళ్ళ మైండ్లో అనేది ఉంటుంది అనమాట. సో పెన్షన్ అనేది గవర్నమెంట్ వేసిన తర్వాత మాకెందుకు అందడం లేదు, చాలామంది వెళ్ళి బ్యాంక్ అకౌంట్లో వాళ్ళ చెక్ చేసుకొని ఆ పెన్షన్ అనేది విత్డ్రా చేసుకొని వచ్చేస్తారు, డబ్బులు ఇంటికి తెచ్చుకుంటున్నారు. కానీ మాకే ఇలా ఎందుకు జరుగుతుందంటే మెయిన్ థింగ్ అనేది మీ ఒక బ్యాంక్ ఏదైతే ఉంటుందో, మీరు ఏదైతే బ్యాంక్ చూస్ చేసుకున్నారో, ఓకేనా, సో ఆ బ్యాంక్లో అనేది కంపల్సరీ మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసి ఉండాలి. ఓకేనా? చాలామంది అనేది బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించుకుంటారు, దానికి మొబైల్ నెంబర్ ఏం లింక్ చేయరు, ఆధార్ లింక్ చేయరు, పాన్ కార్డ్ లింక్ చేయరు, ఇలా అన్లింక్స్ ఉంటాయన్నమాట. దాని ద్వారా అనేది ఏమవుతుందంటే మీ యొక్క వచ్చిన మీకు ప్రభుత్వం పెన్షన్ వేసిన అనేది అది హోల్డ్లో ఉంటుంది అలాగే, ఓకేనా, మీ దాంట్లో అనేది క్రెడిట్ అవ్వదు. సో ఆ విధంగా మీరు ఫస్ట్ బ్యాంక్కి వెళ్ళి అడగండి, కేవైసీ ఫామ్ ఇస్తారు అక్కడ. ఇన్ కేస్ మీ బ్యాంక్ అకౌంట్కి మొబైల్ నెంబర్ లింక్ లేదనుకోండి, ఓకేనా, సో అది మీరు అక్కడ కేవైసీ అప్డేట్ ఫామ్ అని అడిగితే వాళ్ళు ఇస్తారు. ఆ ఫామ్ నింపేసి మీ మొబైల్ నెంబర్ అటాచ్ చేసి ఇస్తే సో అక్కడ మీ కేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది, ఫస్ట్ థింగ్. అండ్ చాలామంది అనేది మీ యొక్క ఆధార్ నెంబర్, ఓకేనా, ఆధార్ నెంబర్కి మీ మొబైల్ నెంబర్ అనేది లింక్ ఉండదు ఆధార్ కార్డ్కి. సో ఇది కూడా కంపల్సరీ చూసుకోవాలి మీరు, ఓకేనా. మీ యొక్క ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ కంపల్సరీ లింక్ ఉండాలి, ఓకేనా. అటు బ్యాంక్కి ఉండాలి, ఇటు ఆధార్ కార్డ్కి, రెండింటికి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీ లింక్ ఉండాలి. ఇప్పుడు బ్యాంక్కి మీ యొక్క మొబైల్ నెంబర్ లింక్ ఉంటే ఎప్పుడైతే ప్రభుత్వం పెన్షన్ అనేది వేస్తుందో మీకు ఆటోమేటిక్గా SMS ద్వారా అనేది నోటిఫికేషన్ వస్తుంది. మీకు తెలియకుండా మీరు ఎవరికైనా ఇప్పుడు నాకు పెన్షన్ పడ్డదా లేదా, ఇప్పుడు చాలామంది వృద్ధులు ఉంటారు, వాళ్ళకి తెలియదు. సో మీ యొక్క మొబైల్ ఫోన్ తీసుకెళ్ళి ఎవరికైనా మీరు చూపిస్తే నాకు పెన్షన్ పడిందా పడలేదా అని చెప్తే వాళ్ళు చెక్ చేసి చెప్తారనమాట, మెసేజ్ వచ్చింది, మీకు పెన్షన్ పడ్డది, వెళ్ళి తెచ్చుకోండి. సో చాలామంది ఏం చేస్తారంటే తెలియక మొబైల్ నెంబర్ అలాంటివి ఏం అప్డేట్ చేయించుకోరు, బ్యాంకు చుట్టూ తిరుగుతూ ఉంటారనమాట, ఓకేనా, తిరుగుతూ ఉంటారు. అండ్ చాలామందికి పెన్షన్ పడేది కూడా తెలియదు. అలానే పెన్షన్ అనేది వచ్చి ఒక నెల పడ్డది పెన్షన్ తీసుకోలేదు, మరో నెల పడ్డది పెన్షన్ తీసుకోలేదు, ఇంకో నెల పడ్డది పెన్షన్ తీసుకోలేదు, అలా పెన్షన్ పెరిగి లాస్ట్కి ఆ పెన్షన్ అనేది మళ్ళీ ప్రభుత్వం అకౌంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ మిస్టేక్స్ అనేది అవాయిడ్ చేయండి కంపల్సరీ. ఎవరైతే ఆసరా పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళు కంపల్సరీ మీ బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరీ ఒకటే బ్యాంక్ అకౌంట్ ఉండాలి, మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉండొద్దు. మీకు గ్యాస్ సబ్సిడీకి ఏదైతే అకౌంట్ లింక్ ఉందో దానిలోనే ఆసరా పెన్షన్ అనేది మనకు పడడం జరుగుతుంది. సో ఆ యొక్క బ్యాంక్ తప్పించి వేరే ఒక బ్యాంక్లో 2 ఖాతాలు ఉన్న ఒక బ్యాంక్ ఖాతా అనేది క్లోజ్ చేయించండి, ఓకేనా. 2 ఖాతాలు ఉండదు, ఒకటే ఖాతా ఉండాలి. ఒకటే ఖాతానే యాక్టివ్ చేయించుకోండి, ఓకేనా. యాక్టివ్ చేయించుకుంటే ఆ పెన్షన్ అనేది దానిలో పడుతుంది, మీరు ఈజీగా తీసుకోవచ్చు. చాలామంది అకౌంట్ అనేది ఈ పెన్షన్ అనేది ప్రభుత్వం వేసినా కూడా మీకు అందకపోవడం కారణం ఏంటంటే అందులో మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివ్ ఉండదు, ఓకేనా, ఇన్యాక్టివ్ ఉంటుంది, ఓకేనా. సో మీరు అది వెళ్ళి ఫస్ట్ మీ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్ చేయించాలి. అలా యాక్టివ్ చేయించుకోవడం ద్వారా అనేది మీది మొత్తం బ్యాంక్ అకౌంట్ అనేది అప్డేట్ ఉంటుంది, ఆటోమేటిక్గా పెన్షన్ అనేది
క్రెడిట్ అవుతూ ఉంటుంది, మీకు SMS ద్వారా అనేది నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఓకేనా. ఈ చిన్న చిన్న మిస్టేక్స్ అనేది మీరు అవాయిడ్ చేస్తే అనేది మీకు ఆటోమేటిక్గా ప్రతి మంత్ అనేది పెన్షన్ అందుతుంది. ఓకేనా. అండ్ మెయిన్ రీజన్ ఏముంటుందంటే చాలామంది అనేది ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళకి సదరన్ సర్టిఫికేట్ అనేది అప్డేట్ చేయించుకోరు. అంటే ఇప్పుడు కొంతమందికి ఉంటుంది రెన్యువల్ చేయించుకోవాలని చెప్తారు సంవత్సరానికి, కొంతమందికి పర్మనెంట్ ఇస్తారు. ఓకేనా. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి రీఅసెస్మెంట్కి వాళ్ళు పోరు అనమాట. హాస్పిటల్ వెళ్ళి మళ్ళీ రీచెకప్ చేసుకొని మళ్ళీ ఆ సర్టిఫికేట్ని రిన్యువల్ చేయించుకోరు. సో అలా అనేది పెన్షన్ కూడా హోల్డ్లో పడుతుంది. సో ఆ విధంగా చిన్న చిన్న మిస్టేక్స్ అనేది అవాయిడ్ చేయాలి. అండ్ చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఎవరికైతే పెన్షన్ అందుతుందో వాళ్ళ పేరు మీద అనేది కార్ తీసుకోవడమో, ట్రాక్టర్ తీసుకోవడమో, లేకుంటే ఏదైనా బిజినెస్ వెహికల్ తీసుకోవడమో, బిజినెస్ ఓపెన్ చేయడం, ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. దాని ద్వారా కూడా మీ యొక్క పెన్షన్స్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ మిస్టేక్స్ అనేది అవాయిడ్ చేయండి. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డ్ని ఫుల్గా అప్డేట్ పెట్టుకోవాలి, మీ బ్యాంక్ అకౌంట్ని కూడా ఫుల్గా అప్డేట్ పెట్టుకోవాలి. ఓకేనా. సో ఈ విధంగా అనేది మీరు చేస్తే ఆటోమేటిక్గా పెన్షన్స్ అనేది మీకు ఎప్పుడు అనేది ఆగదో, ఎప్పుడు పెన్షన్ పడ్డా అనేది మీకు SMS వస్తుంది. ఈజీగా మీరు అనేది వెళ్ళి పెన్షన్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. ఈ మిస్టేక్స్ అనేది మీరు ఆపేస్తే ఎప్పుడు కూడా మీకు లైఫ్లో అనేది ప్రాబ్లం రాదు. సో ఈ విషయం మీకు తెలుసా తెలియదా నా కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో ఎలా ఉందో నా కింద కామెంట్ చేయండి. కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.